Welcome to Today Tomorrow. This is Kavya. Happy Holi to all the viewers. హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్న పెద్ద అంతా రంగుల్లో మునిగి తేలే పండుగ. వసంతకాల వేడుక. పల్లె పట్నం అంతా ఎల్లలు దాటేలా సంబరాలు చేసుకుంటారు. చెడుపై మంచి విజయానికి చిహ్నంగా, రాధాకృష్ణుల ప్రేమకు ప్రతిరూపంగా ఆలయాలు ముంగిళ్ళు వాకిళ్ళు రంగులతో తడిసి మురిసే సంబరం. వసంతం ఆగమనానికి సూచిక హోలీ. ఒకప్పుడు ప్రకృతి ప్రసాదించిన పువ్వులు ఆకులతో తయారు చేసుకున్న రంగులతో పండుగ జరుపుకునేవారు. కాలక్రమంలో హోలీ ప్రజాదరణ పెరిగింది. సహజ రంగుల స్థానాన్ని రసాయన ఆధారిత సింథటిక్ రంగులు ఆక్రమించేశాయి. సహజ రంగులతో పోలిస్తే చౌకగా ఉంటాయి, కానీ ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరమైనవి. చర్మానికి ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా జాగ్రత్త పడడం లేదు. దీనికి తోడు సహజ రంగులను ఎలా తయారు చేసుకోవాలో తెలియక చాలా మంది వీటిని వినియోగిస్తున్నారు. రాక్షస రాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. అది హిరణ్యకశపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోలిక దహనం నిర్వహిస్తారు. హోలీ గిరిజనులకు ప్రత్యేకమైన పండుగ. ఎక్కడున్నా హోలీ రోజు ఊళ్ళకు వెళ్లి వేడుకలు చేసుకుంటారు వాళ్ళు. ఈ పండుగ గిరిజనుల సంప్రదాయాలకు నిలువుటద్దం. అందులోనూ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని లోక్య తండాలో జరిగే హోలీ ఉత్సవాలు మరీ స్పెషల్. ఎక్కడైనా ఒకే రోజు జరిగే ఈ వేడుకలు ఇక్కడ మాత్రం 3 రోజుల పాటు జరుగుతాయి. ఈ వేడుకలు 100 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. మొదటి రోజు కోలాటం, రెండో రోజు కామదహనం, మూడో రోజు రంగోలీ ఉత్సవాలు చేస్తారు. లోక్య తండాలో హోలీ ఉత్సవాలు ఎంతో వైభవంగా చేస్తారు. 3 రోజుల పాటు చిన్న పెద్ద అంతా కలిసి ఆనందోత్సాహాల్లో తేలిపోతారు. గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా కోలాటం, కామదహనం, దూండ్, దండోమారో ప్రోగ్రాం, రంగోలీ పేరుతో ఉత్సవాలు చేస్తారు. ఇలా 100 ఏళ్ల నుంచి చేస్తున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి వేలాది మంది గిరిజనులు వస్తారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఇళ్లల్లో చుట్టాల సందడే సందడి. ఈ వేడుకలు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు హోలీలి దండ మారే బాయ్ బైరే కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఊరంతా పంచాయతీ కార్యాలయం దగ్గరకు వస్తారు. తర్వాత కుల పెద్దలు గెరియా, కరోబారో, కోలాటం కార్యక్రమాన్ని డప్పు వాయిద్యంతో మొదలు పెడతారు. 5 గంటల పాటు కోలాటం ఆడతారు. లోక్య తండాలో కాసేపు కోలాటం ఆడిన తర్వాత అక్కడి నుంచి దగ్గరలోని జగ్నల్ తండాకు వెళ్తారు. అక్కడ కూడా కోలాటం ఆడి కార్యక్రమాన్ని ముగిస్తారు. కోలాటం చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. దీన్నే గిరిజనులు పాగ్రామ బరో అని కూడా పిలుస్తుంటారు. 2 రోజుల పాటు దైవ భక్తితో వేడుకలు చేసుకునే తండా వాసులు 3వ రోజు రంగోలీ వేడుకలు చేసుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒకే చోట చేరి రంగులు చల్లుకుంటారు. దీంతో హోలీ వేడుకలు ముగుస్తాయి. లోక్య తండాలో నిర్వహించే హోలీ వేడుకల కోసం గిరిజనులు భారీగా ఖర్చు చేస్తారు. వాళ్లకు ఇదే పెద్ద పండుగ కావడంతో బంధువులను పిలిచి విందు ఇస్తారు. కొందరు కొత్త దుస్తులు కూడా ఇస్తారు. ఒక్కో కుటుంబం 1,00,000 వరకు ఖర్చు చేస్తుంది. మగబిడ్డ పుట్టిన ఇంట్లో ఈ 3 రోజుల పాటు జాతర సంబరం కనిపిస్తుంది. ఆ కుటుంబం సుమారు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. భారతీయ రంగుల పండుగ హోలీ వసంతకాలం ప్రారంభం, శీతాకాలం ముగింపులో భారత ఉపఖండం అంతటా జరుపుకునే ఒక ఘనమైన వేడుక. రంగుల పండుగ హోలీ నాడు ప్రజలు వారి కుటుంబం, బంధువులు మరియు స్నేహితులతో కలిసి రంగులతో ఆడతారు. ఆట పాటలు, డప్పు చప్పులతో నృత్యాలు చేస్తారు. భారతదేశంలో అన్ని పండుగలు ఆట పాటలు, తీపి వంటకాలతో జరుపుకున్నప్పటికీ హోలీని రంగులతో జరుపుకోవడం ప్రత్యేకం. ఇది ప్రజల్లో రెట్టింపు ఉత్సాహం కలిగిస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను రంగులతో ఆడుకోవడానికి ఇష్టపడతారు. మెరిసే రంగులతో ముఖాలపై పెయింటింగ్ వేసుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా వాటర్ బెలూన్లు, పిచికారీతో స్నేహితులను రంగుల్లో ముంచి ఆనందిస్తారు.
అయితే సరదాగా ఆడుకోవడానికి వాడే ఈ రంగులు మీకు ఆనందాన్ని కలిగించినప్పటికీ హాని తలపెట్టు అనే గ్యారంటీ ఏదీ లేదు. హోలీ పండుగ తర్వాత కొన్ని రోజుల వరకు ఈ రంగుల మరకలు మీ వాహనాలపై, కొన్నిసార్లు మీ ఇంటి లోపల అలాగే ఉండడం మీరు గమనించవచ్చు. హోలీ సంబరాల్లో మీ ఇంటిని విలువైన వస్తువులు, మీ వాహనంలోని ఖరీదైన భాగాలు కూడా డ్యామేజ్ కావచ్చు. మనం అనేక సందర్భాలలో ఇలాంటి వాటిని చూసి ఉన్నాం. For more latest videos, please subscribe to Today Tomorrow. Thanks for watching.